బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ కు పాదయాత్రగా తరలివచ్చారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చారు. అటు రాజ్ భవన్ లో గవర్నర్ కు వినతిపత్రాన్ని ఇవ్వనున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. వచ్చిన నాయకులందరినీ కూడా కరచాలనం చేస్తూ వారందరినీ కూడా పలకరిస్తున్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ కు పాదయాత్రగా తరలివచ్చారు. సీఎంకు వినతి పత్రాన్ని ఇచ్చారు. అటు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి వినతి పత్రాన్ని ఇవ్వనున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, మాజీ కేసీఆర్ ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కావడం లేదు. దీనికి నిరసిస్తూ గజ్వేల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున సిద్దిపేట నుంచి పాదయాత్రగా అగ్రవాల్సింది. సిద్దిపేట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజాప్రతినిధిగా ఉండి మాజీ ముఖ్యమంత్రిగా ప్రజలు ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కొనసాగుతూ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఎక్కడ కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అసలు ప్రజలకి అందుబాటులో ఉండడం లేదు. ఇది పూర్తిగా ఏదైతే అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధమని చెప్పి ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి రిప్రజెంటేషన్ సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. మరికొద్దిసేపట్లో వాళ్ళు రాజ్భవన్ వెళ్లి గవర్నర్ కూడా వినతి పత్రం అందించబోతున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజా సమస్యల పట్ల నిరంతరం ప్రజల మధ్య ఉండాల్సిన వ్యక్తి ఎందుకు దూరంగా ప్రజలకు దూరంగా ఉంటున్నారు. ఇది పూర్తిగా మా ఏదైతే ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా ఉండడానికి అనర్హుడు. ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిని నర్సారెడ్డి నేతృత్వంలో చాలా మంది పెద్ద ఎత్తున వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో వారందరూ కూడా రాజ్భవన్ కు వెళ్ళి ఇక్కడ గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వబోతున్నారు. కేసీఆర్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరబోతున్నారు. కొండల్, అంటే విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు పాదయాత్రగా వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అందరినీ కూడా ఆయన పలకరించారు. వినతి పత్రాన్ని అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు, ఏ రకంగా స్పందించారు వచ్చిన కార్యకర్తలతో? మరోవైపు ఇది ఎంతవరకు సాధ్యమనే చర్చ కూడా ఒకవైపు నడుస్తోంది. అసెంబ్లీ రూల్స్ కావచ్చు, చట్టాలు కావచ్చు, ఏం చెబుతూ ఉన్నాయి? నిబంధనల ప్రకారంగా అసెంబ్లీ గవర్నమెంట్ సెక్టర్ ప్రకారంగా 6 నెలల వరకు ఖచ్చితంగా ఇతరులైనా అసెంబ్లీకి హాజరై ఉండాలి. ఏ గౌరవ సభ్యులైనా దానికి అనుగుణంగానే ఈసారి గవర్నర్ ప్రసంగం రోజున కేసీఆర్ హాజరు కావడం జరిగింది. గతంలో కూడా గవర్నర్ ప్రసంగం అదేవిధంగా బడ్జెట్ రోజున హాజరయ్యారు. అంటే ఈ సెషన్కు గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే కేసీఆర్ హాజరైన పరిస్థితి ఉంది. ఇది నిబంధనల మేరకు 6 నెలలకు ఒకసారిగా ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. దాంతో పాటు ఒకవేళ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తే ఆయన హాజరు కాలేకపోవడానికి ప్రధానమైన కారణాలు ఏమున్నాయి, ఆ కారణాలను స్పీకర్ కు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటి పట్ల స్పీకర్ సంతృప్తి చెందితే నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఏదేమైనప్పుడు కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి, అందులో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి ప్రజలకు దూరంగా ఉండడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. వ్యక్తి ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి అసెంబ్లీకి రావాలి. ప్రభుత్వాన్ని ప్రజా సమీకరమైన నిలదీసినప్పుడు ప్రజలకు న్యాయం జరుగుతుంది. అలా కాకుండా అసలు పూర్తిగా అసెంబ్లీకి దూరంగా ప్రజలకు దూరంగా రైట్. థ్యాంక్ యూ కొండల్.